హాయ్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. హాయ్, చూస్తున్నారు కదా, ఇక్కడ గోదానం చేస్తున్నారనమాట. అంటే మా పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా గోదానం చేశారు. ఇది రాజమండ్రిలోని దొంతమూర్తిలో ఉన్న ఇస్కాన్ అనమాట. సో అక్కడ మా పిన్ని బాబాయ్ వాళ్ళు భీష్మ ఏకాదశి రోజున గోదానం చేసుకున్నారు. ఈయన అక్కడ ఇస్కాన్కి హెడ్ అనమాట. సో అక్కడ చూస్తూ ఉంటారు, దొంతమూరు ఇస్కాన్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు. అక్కడ మనకి దగ్గరగా ఒక 100 ఆవుల దాకా ఉంటాయి. అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. కపిల గోవు ఉంటుంది, స్వర్ణ గోవు అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి ఆవులు అంటే ఈ ఇస్కాన్ ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఆవులను వదిలేసినా కూడా తీసుకుని వాళ్ళు అక్కడనే గో సంరక్షణ చేస్తూ ఉంటారు. సో అక్కడ చాలా ఆవులు ఉంటాయన్నమాట. అందుకని పిన్ని వాళ్ళు అక్కడ గోదానం అది చేశారు. మావయ్య ఇస్కాన్ డివోటీ అనమాట. సో అందుకని మావయ్య ద్వారా పిన్ని వాళ్ళు అక్కడ గోదానం అది చేసుకున్నారు. సో అంటే అక్కడ ఆయనకే, అంటే మనం అక్కడ ఉండే ఆయనకే మనం గోవుని దానం చేస్తే, అతను వైష్ణవులు కదా. సో వైష్ణవులకి భీష్మ ఏకాదశి రోజున గోదానం అంటే అది చాలా మహత్తరం అనమాట. సో అందుకని ఆ రోజు వాళ్ళు చేశారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాళ్ళు గోదానం అది చేసుకున్నారనమాట. అంటే నేను సింపుల్గా చూపించేసాను. ఎంటర్ లెంగ్తీ వీడియో కాకుండా చిన్న షార్ట్ వీడియోలో చూపించాను అనమాట. కృష్ణుడికి గోవు అంటే ఎంతో ప్రీతికరం కదా. అందులో వైష్ణవుడికి గోదానం అంటే అది, అందులోనే ఏకాదశి అంటే అది పర్వదినం అనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఇవాళ రోజున చేసుకున్నారు. గోవుని పూజించినా అలాగే గోదానం చేసినా కూడా మంచిది అంటారు కదా. అంటే ఇప్పుడు అలా ఆవు తోకను పట్టుకొని ఇస్తారు, అలా దానం ఇస్తాము. సో అది మనం చనిపోయిన తర్వాత యమధర్మరాజు అంటే నాకు అంతగా గుర్తులేదు, ఒక నరకం నుంచి అదేంటంటే గోవు తోక పట్టుకుని వేరే లోకానికి తీసుకెళ్తారు అనేసి అంటారు అనమాట. సో అందుకని చెప్పేసి గోదానం అన్నది చేస్తారు. అంటే ప్రతి మనిషి కూడా తన జన్మ ఎత్తిన తర్వాత మినిమం 3 గోదానాలు చేయాలి అని, 6 గోదానాలు చేయాలి అని చెప్తారు. అంటే విడివిడిగా చేయాలి, భార్యాభర్త చేయాలి, అలా చెప్తారనమాట. దీనికి లోపల చాలా గోమహత్యంలో చాలా ఉంటుంది. గోవులోనే 33 కోట్ల దేవతలు ఉంటారంటారు కదా. సో అందుకని గోవును పూజించడం అది కూడా మంచిది మనకి. అంటే ఆవుని పవిత్రంగా, భారతదేశం మొత్తంలో ఆవుని చాలా పవిత్రంగా చూస్తాం కాబట్టి ఈ విధంగా గోవును పూజించడం అది చేయడం వల్ల అన్ని విధాల, అంటే 33 కోట్ల మంది దేవతలు సంతోషిస్తారనమాట ఆవుని పూజ చేస్తే. సో అందుకని చెప్పి మనం అందరం కూడా ఆవుని కూడా చాలా జాగ్రత్తగా చూస్తాం కదా. సో ఇది ఈ విధంగా మా వాళ్ళు గోదానం అది చేసుకున్నారనమాట. వీలైనంత మటుకు అందరూ కూడా ఎవరికి ఫెజిబిలిటీ ఉంటే వాళ్ళందరూ కూడా గోవుని పూజించాలి, గోదానం అది చేసుకుంటే మంచిది. గోవుకి మనం డైరెక్ట్గా అన్నీ చేయలేకపోయినా అలా గో సంరక్షణ చేసే వాళ్ళకి మనం డబ్బులు కట్టినా కూడా ఆ పుణ్యం మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే దగ్గరగా 100 ఆవులు ఉన్నాయి కాబట్టి ఎవరైనా డొనేట్ చేయాలన్నా కూడా మనం ఇస్కాన్ దొంతమూరు రాజమండ్రి అండి ప్లేస్ అది. సో అక్కడికి వెళ్ళి మనం డొనేట్ చేసినా కూడా, అంటే ప్రత్యక్షంగా చేయలేకపోయినా పరోక్షంగా అయినా సేవ చేసుకోవచ్చు. సో ఎవరైనా వీలున్న వాళ్ళు వెళ్ళండి.